హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సింగిల్ ఎంట్రీ సిస్టంలో సెకండ్ మెథడ్, దట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇంటూ డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఆ మెథడ్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం పెద్ద సమ్, ఎందుకంటే ఫస్ట్ మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మెథడ్లో చేయాలి. యాక్చువల్గా డేటాస్, క్రెడిటాస్, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ అకౌంట్, ఈ 5 సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అకౌంట్స్, దాన్ని కన్వర్షన్ ఇంటూ డబుల్ ఎంట్రీ సిస్టమ్, ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి. ఓపెనింగ్ క్యాపిటల్ ఇవ్వకపోతే బ్యాలెన్స్ షీట్లో, దెన్ వీ నీడ్ టు ప్రిపేర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం మనం ఇప్పుడు పంకజ్ పబ్లికేషన్స్ ప్రాబ్లం నెంబర్ 18 చేస్తున్నాం. ఈ సమ్లో మనకి డేటాస్ అకౌంట్, క్రెడిటాస్ అకౌంట్ రెండే చేస్తున్నాం సింగిల్ ఎంట్రీ సిస్టంలో. దెన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాం, ఎందుకంటే క్యాపిటల్ ఇవ్వలేదు క్వశ్చన్లో. ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, విచ్ ఇస్ అ కన్వర్షన్ మెథడ్. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నీ కలిపి చేస్తే ఒకటేసారి సమ్ ఈజీ అవుతుంది. ఫస్ట్ నేను ఉట్టి డేటాస్ చేస్తాను, తర్వాత క్రెడిటాస్ చేస్తాను, తర్వాత బ్యాలెన్స్ షీట్ చేస్తాను అంటే చాలా టైం పడుతుంది. 30 minutes 40 minutes మినిమం అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందులో ప్రతి ఐటమ్ 2 times వస్తుంది. 2 times అంటే ఒకసారి సింగిల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది, ఒకసారి డబుల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది. బట్ అడ్జస్ట్మెంట్స్ ఓన్లీ డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 times వస్తాయి మోస్ట్లీ. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రతి ఐటమ్, మరి క్వశ్చన్లో ఎవ్రీ ఐటమ్ 2 times వస్తుంది. ఒకటి సింగిల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది, ఒకటి డబుల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది. లెట్ us see how we do this question. Problem number 18. Sri Manohar Lal keeps his books on single entry system. The position of his business as on 1st April 2011 was as follows. Sundry creditors, so ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్. Sundry creditors 17,000 and premises 50,000, stock 25,000, sundry debtors 20,000, furniture 2,000. An abstract of cash book is given below. So ఇది క్యాష్ అకౌంట్ డీటెయిల్స్. క్యాష్ అకౌంట్ ఈజ్ వన్ ఆఫ్ ద అకౌంట్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఆల్రెడీ అక్కడ ఇచ్చేసాడు కాబట్టి అది ఇందులో ఉన్న ఐటమ్స్ అని ఒక ఎఫెక్ట్ అయ్యింది అనుకోవాలి. క్యాష్ అకౌంట్లో, క్యాష్ బుక్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇంకొకసారి మనకి కన్వర్షన్ మెథడ్ డబుల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది. సో sundry debtors, సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ sundry debtors 45,000. క్యాష్ సేల్స్ ఇచ్చాడు. క్రెడిట్ సైడ్, పేమెంట్ సైడ్ వచ్చి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఎక్స్పెన్సెస్, డ్రాయింగ్స్, sundry creditors, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. Closing balances, stock 30,000, debtors 25,000, creditors 22,000, depreciate furniture by 15% and premises by 10%. Provision for doubtful debts to be made at 5%. Prepare trading and P&L account for the year ended 31st March 2015 and balance sheet as on the date. So ఇది ఆల్రెడీ రెడీగా ఉంది మనకి. స్టార్టింగ్ ఫస్ట్ ఐటమ్ క్రెడిటాస్, ఇది ఓపెనింగ్ క్రెడిటాస్. సో క్రెడిటాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో వస్తుంది. బై బ్యాలెన్స్ బాట్ డౌన్ 17,000 అండ్ యాజ్ వెల్ యాజ్ అది మనకి లయబిలిటీ అవుతుంది. సో 2 times చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ 2 times. ఒకసారి సింగిల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది, ఒకటి మనకి డబుల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది. దెన్ ప్రెమిసెస్ ఈజ్ ఏ అసెట్. అన్నీ ఒకసారి చేసి లైన్గా చేసుకుంటూ వెళ్తే ఈజీ అవుతుంది, ఐటమ్ మిస్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ నేను ట్రేడింగ్ చేస్తాను, పిఎన్ఎల్ అకౌంట్ చేస్తాను, లేదంటే ఫస్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఒక్కొక్క అకౌంట్ చేస్తానంటే ఐటమ్స్ని చెక్ చేయడంలో చాలా టైం పోతుంది. సో బెటర్ ఒకటేసారి అన్నీ చేయడానికి ట్రై చేయండి. స్టాక్, ఇది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో స్టాక్ ఈజ్ ఏ అసెట్ 25,000 అండ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ మనకి ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఓపెనింగ్ స్టాక్ 25,000, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. sundry debtors, ఓపెనింగ్ డేటాస్ బ్యాలెన్స్ ఇది. సో టు బ్యాలెన్స్ బాట్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 అండ్ డేటాస్, ఓపెనింగ్ డేటాస్ కమ్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 20,000. ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 2,000. రైట్, ఇక్కడ మనకి ప్రెమిసెస్, ఫర్నిచర్ రెండు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. నెక్స్ట్ క్యాష్ బుక్ ఇచ్చాడు. క్యాష్ బుక్లో రిసిప్ట్ సైడ్ డేటాస్. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డేటాస్. సో డేటాస్ నుంచి క్యాష్ వస్తే మనకి ఇక్కడ వస్తుంది బై క్యాష్ 45,000.
దెన్ క్యాష్ సేల్స్ మనకి క్యాష్ సపరేట్గా క్రెడిట్ సపరేట్గా ఇస్తే ఇన్నర్ కాలంలో రాసుకొని అవుటర్ కాలం రాయొచ్చు. దెన్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ అది, సో లయబిలిటీస్ సైడ్ వస్తుంది. దెన్ ఎక్స్పెన్సెస్ స్పెసిఫై చేయలేదు. ఎక్స్పెన్సెస్ మనం ఎప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్లో తీసుకుంటాం. సో ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ చేసేటప్పుడు ఇందులో ఒక 1/3 పార్ట్ మనం ఇట్లా ట్రేడింగ్ అకౌంట్ అనుకొని పిఎన్ఎల్ అకౌంట్ ఐటమ్స్ ఇక్కడ వేసుకోవాలి. సో ఎక్స్పెన్సెస్ 55,000. డ్రాయింగ్స్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి, అది క్లోజింగ్ క్యాపిటల్ నుంచి. సో క్యాపిటల్ ఎంత అన్నది నాకు తెలీదు, బట్ డ్రాయింగ్స్ తెలుసు కాబట్టి డ్రాయింగ్స్ అమౌంట్ ఇమీడియట్గా ఇట్లా రాసేసుకుంటే మనకు ఐటమ్ మిస్ కాకుండా ఉంటుంది. 3,000 రూపీస్. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్ పేమెంట్ క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్. సో క్రెడిటార్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ పెయిడ్ టు క్రెడిటార్స్ 20,000. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇది క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్, సో అసెట్ సైడ్ వస్తుంది. క్యాష్ 3,000, బ్యాంక్ బ్యాలెన్స్ 9,000. నౌ క్లోజింగ్ బ్యాలెన్సెస్ స్టాక్, ఇది క్లోజింగ్ స్టాక్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ కొంచెం ప్లేస్ ఇవ్వండి. క్రెడిట్ సేల్స్ ఇక్కడ వస్తుంది మనకి. సో క్లోజింగ్ స్టాక్ 30,000. క్లోజింగ్ స్టాక్ మనకి మళ్ళీ ఇక్కడ వస్తుంది అసెట్ సైడ్ ఆఫ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ 30,000. Sundry debtors, so closing balance of debtors will come here. Balance carried down 25,000. Malli debtors, again it comes here. Sundry debtors 25,000 closing balance minus PDD 5% is 1250. So 23,750. Next creditors, closing creditors account లో క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ వస్తుంది. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 22,000. దెన్ క్రెడిటార్స్ మళ్ళీ లయబిలిటీ సైడ్ వస్తుంది, కొంచెం ప్లేస్ వదిలేసి క్రెడిటార్స్ 22,000. దెన్ డిప్రిషియేషన్ 15% ఫర్నిచర్ అన్నాడు. ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో మనం డిప్రిషియేట్ చేయం, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఇది. అంటే 31 మార్చ్ 2014లో ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి డిప్రిషియేషన్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. సో మళ్ళీ ఇందులో చేయకూడదు, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో చేయాలి. సో ఫర్నిచర్ 2,000 minus depreciation 15% 300, outer column 1,700. Next, premises is a asset. Premises 50,000 minus depreciation ఎంత ఇచ్చాడు 10% అంటే 5,000. సో outer column 45,000. Then provision for doubtful debts already మనం ఇక్కడ మైనస్ చేసేసాం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ చేసాం. దీని సెకండ్ ఎఫెక్ట్ వేయాలి. సో సెకండ్ ఎఫెక్ట్ ఆఫ్ పీడీడీ కమ్స్ హియర్. సో సమ్ అంతా అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ 2 times వేసామా లేదా చెక్ చేసుకోండి. డిప్రిషియేషన్ వేయలేదు మనము. డిప్రిషియేషన్ ఆఫ్ ఫర్నిచర్ 300 అండ్ premises 5,000. సో అన్ని ఐటమ్స్ అయిపోయాయి. మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేసి చూద్దాం. ఫస్ట్ ఐటమ్స్ రాసిన తర్వాత ఫస్ట్ మనం డెటాస్ అకౌంట్ క్రెడిటార్స్ అకౌంట్ బ్యాలెన్స్ చేయాలి. డెటాస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తే 50,000 వచ్చింది. క్రెడిటార్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తే క్రెడిట్ పర్చేసెస్ 25,000 వచ్చింది. బ్యాలెన్స్ షీట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తే క్యాపిటల్ వస్తుంది 70,000. ఇవన్నీ మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో వేయాలి. సో క్రెడిట్ సేల్స్ ఇక్కడ రాస్తాం. క్రెడిట్ సేల్స్ 50,000.
So this becomes 105. And purchases, క్యాష్ పర్చేజెస్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఈ 25,000 ఇక్కడ పర్చేజెస్ లాగా రాయొచ్చు. తర్వాత క్యాపిటల్, ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ తీసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్కి బ్యాలెన్స్ అవుతుంది. నౌ లెట్ us బ్యాలెన్స్ దిస్. This is 1,35,000. 1,35,000 minus 50,000 to GP, it is 80,000, 85,000. So whatever the gross profit will be credited, gross profit 85,000. So 85,000 minus all these items of debit side of P&L account, you will get net profit. So net profit is 23,450. And this 23,450 ఇది మనం క్యాపిటల్కి యాడ్ చేస్తాం. సో 67,000 బ్యాలెన్స్, యాడ్ నెట్ ప్రాఫిట్ 23,450. సో దిస్ కమ్స్ టు 90,450 ప్లస్ 22,000. సో 112,450, 112,450. Now it is balanced. I hope you understood this problem. If you like this video, please subscribe, share to your friends and press like button. Thank you.